కౌరవసేన అభిమన్యుణ్ణి మొత్తం ఒక్కడిని చేసి చుట్టుముట్టి యుద్ధం చేస్తుంటే ఎంత మాత్రం బెదరక గదను తీసుకుని పోరాడాడు. దుశ్శాసనుడి కుమారుడు అభిమన్యుడితో తలబడ్డాడు. ఇద్దరి మధ్య విపరీతమైన యుద్ధం జరిగింది. ఒకరినొకరు చిత్తుగా కొట్టేసుకున్నారు. ఇద్దరి శరీరాల నుండి రక్తం దారాలుగా ప్రవహించసాగింది. కురుసేన మొత్తం యుద్ధం చేయడం ఆపి వాళ్ళిద్దరినీ చూడసాగారు. ఇక లాభం లేదనుకున్నారో ఏమో, కురుమహావీరులని చెప్పుకునే వారంతా కలిసి అభిమన్యుడు చిన్న పిల్లాడని చూడకుండా అధర్మంగా చుట్టూ చేరి బాణాలు గుప్పించారు. అంతటా అభిమన్యుడు నేల మీద కూలబడ్డాడు. అయినా సరే కోపం చల్లారిని కురువీరులు కత్తులతో పొడిచి ఆ ఆహాన్ని సంతృప్తిపరుచుకున్నారు. అంతటితో ఒక లెజెండ్ కథ సమాప్తమైంది. కురు సైన్యం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. కురు మహావీరులందరూ సంబరాలు చేసుకున్నారు. దుర్యోధుడు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంకో పక్క సైంధవుడు అట్టహాసంగా సంతోషపడ్డాడు. నా వల్ల కనీసం అర్జునుడి కుమారుడైనా మరణించాడని. ఆ రోజు యుద్ధం ముగుస్తుంది. ఎవరి స్థావరాలకి వాళ్ళు చేరుకుంటారు. ఒక పక్క కురు స్థావరాలన్నీ సంతోషంగా ఉన్నాయి. వెయిట్ ఫర్ పార్ట్ 4 and do subscribe my channel.